ఇప్పుడు ఒకవేళ అదే బర్రె ఇక్కడ కొనాలంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు అదే బ్రీడ్ ఇది మనకు అక్కడ 1,55,000 మనకు అక్కడ అమ్మడం జరిగింది. మనకు అది ఇప్పుడు దాని సైజుకు దాని అండర్ క్వాలిటీకి ఇక్కడ అయితే మనకు 180 నుంచి 2 lakhs వరకు ఈజీగా చెప్తారు. అదే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలంటే 180 తెలంగాణలో ఆ కాస్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి తీసుకురానా? మేము గుజరాత్ నుంచి తీసుకొచ్చాం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో మరి వాళ్ళ దగ్గర పోలేదు ఎందుకంటే? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదంటే అన్న మనకు ఇక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక 10-15,000 రూపీస్ వాళ్ళు కూడా మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తారు. అక్కడ నుంచి తెచ్చుకోండి. ఇప్పుడు మీరేం చెప్తారు అన్న? కొత్తగా వచ్చే ఫార్మర్ ఈ లోకల్లో తీసుకుంటే బెటరా, లేదు అక్కడికి వెళ్ళి తక్కువ కాస్ట్ పడుతుంది అక్కడ నుంచి తీసుకుంటే బెటరా అంటే? ఆయన మనం కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 20 బఫెలోస్ ఉంటాయి. అన్ని ఎక్కువ కెపాసిటీ బఫెలోస్ అనమాట. అన్న చాలా మంచిగా చేస్తుంది. ఇవన్నిటిని కూడా ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇవి ఏవైతే 10 బర్రెలు ఉన్నాయో ఇవి రీసెంట్గా తెచ్చుకున్నాను అనమాట. అవి కాస్ట్ కూడా ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. వీళ్ళే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకున్నారు అనమాట. సో అసలు వీళ్ళ డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఈ బర్రెలకు పర్టికులర్గా ఎంత కాస్ట్ పడ్డాయి, ఇక్కడ రావడానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న ముందే మీ పేరు, షెడ్ లొకేషన్? అన్న నా పేరు సుధీర్ కుమార్ అన్న. ఈ షెడ్ లొకేషన్ వచ్చి రాంపల్దార విలేజ్, కీసరా మండల్ అన్న. ప్రజెంట్ అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా కిందకి వస్తాను. మీరు ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఈ షెడ్ సుమారుగా 1974 నుంచి ఉందంటారుగా. సో అప్పుడు ఎవరు స్టార్ట్ చేసారు? ఇది జర్నీ అంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే నా చిన్నప్పటి నుంచి కాకుండా మా నాన్న చిన్నప్పటి నుంచి డైరీ స్టార్ట్ చేసిండు. అంటే మా నాన్న ఫస్ట్ ఒక గేదె నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు మా నాన్ననే దీనికి అంతా కర్త కర్మ క్రియ మొత్తం ఆయనదే. ఇప్పుడు ఎన్ని ఉంటాయి అన్న? ఇప్పుడు ప్రజెంట్ అయితే మన షెడ్లో ఒక 20 బఫెలోస్ ఉన్నాయి. 20 బఫెలోస్ ఉంటాయి. 20 బఫెలోస్, ఒక బుల్ ఉందన్న. ఒక బుల్ ఉంది. అప్పుడు ఒకటి దాంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని చేసారు? ఇప్పుడు అప్పుడు మీ నాన్న చేసిన అన్నారు కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారన్న మీ ఉద్దేశం ప్రకారంగా? అప్పటికి ఇప్పటికంటే చాలా చేంజెస్ ఉన్నాయన్న. అప్పుడు బఫెలో కాస్ట్ వచ్చేసి 35, 20 ఆ రేట్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 1 lakh, 1 lakh అబోవ్, 2 lakhs అబోవ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వాళ్ళు పెట్టాలంటే కూడా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు అది రిస్క్తో కూడుకున్న పని. అది ఇప్పుడు మీరు రీసెంట్గా ఇందాక ఒక లోడ్ తెచ్చుకున్నా అని కూడా అన్నారు కదా, అందులో ఎన్ని వచ్చినాయి, అప్రాక్స్ ఎంత ప్రైస్ పడ్డాయి అంటే ఎంత చెప్తారు? ఎప్పుడు తెచ్చుకోరు? మేము ఇప్పుడు ఆ లోడ్ వచ్చేసి లాస్ట్ మంగళవారం రోజు వచ్చినాయి. అంటే ఈ వీక్ మంగళవారం రోజు వచ్చినాయి. మనకు ఒక లోడ్లో 8 గేదెలు, ఒక బుల్ వచ్చింది. మనకు 8 గేదెలు, ఒక బుల్. ఒక్కో దాని కాస్ట్ వచ్చేసి 1,55,000, 1,70,000 స్టార్టింగ్ ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 1,25,000 నుంచి స్టార్ట్ అయింది. 125 నుంచి 120. మనం అక్కడ కొనడమే 125 పడ్డది. మనకు ట్రాన్స్పోర్ట్ ఒక 15,000 పడ్డది. ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మీరు తెచ్చుకున్న దాంట్లో టాప్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టింది దేనికి? అది ఎన్ని పాలు ఇస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఇది సూడితోటి ఉన్న గేదె. ఇది మనకు అక్కడ 1,55,000 మనకు అక్కడ అమ్మడం జరిగింది. మనకు ట్రాన్స్పోర్ట్ ఒక 15,000 పడ్డది. 165 అయింది ఇప్పుడు మొత్తం. వాళ్ళు మిల్క్ ఎంత? వాళ్ళు అక్కడ మనకు 20 లీటర్స్ గ్యారంటీ ఇచ్చారు. అంటే వన్ టైం 10 లీటర్స్. ఇప్పుడు ఒకవేళ అదే బర్రె ఇక్కడ కొనాలంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు అదే బ్రీడ్, అది వచ్చేసి బన్నీ బ్రీడ్ అన్న. మనకు ఫర్ టైము 10 లీటర్స్ ఇవ్వాలి. ఇప్పుడు అది 8 months ప్రెగ్నెన్సీ తోటి ఉందన్న. ఓకే, ఇంకొక 1 month అయితే డెలివరీ అవుతుంది. 1 month అయితే డెలివరీ అవుతుంది. మనకు అది ఇప్పుడు దాని సైజుకు దాని అండర్ క్వాలిటీకి ఇక్కడ అయితే మనకు 180 నుంచి 2 lakhs వరకు ఈజీగా చెప్తారు. అదే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలంటే 180 ఆ కాస్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి తీసుకురానా? మేము గుజరాత్ నుంచి తీసుకొచ్చాము. మీకు అక్కడ కాంటాక్ట్స్ ఎట్లా, ఐడియా అంతా? అక్కడ కాంటాక్ట్స్ అంటే మనం బఫెలో సేల్ చేస్తాము. మనకి ఇక్కడ కొండమడుగు, మహారాష్ట్ర, ధూలియా కానీ లేదంటే కాస్టి, గోడేమ, ఈ సంతలలో మనము ఎవ్రీ వీక్ మంత్లీ 4 times మనము చేస్తుంటాం, జర్నీ చేస్తుంటాం, తీసుకురావడము. ఇక్కడ నుంచి కూడా చూడి గేదెలు మన దగ్గర ఎక్కువ మేపని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి అక్కడ అమ్మడం అని చేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి కొనుక్కరావడం చేస్తాం. అక్కడ నుంచి తీసుకొస్తారు. అలా మనకు కొన్ని కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు మధ్యలో కూడా బ్రోకర్స్ ఉంటారు. ఈ బ్రోకర్ మనకు మహారాష్ట్రలో ఒక బ్రోకర్ ఉంటాడు, అక్కడ గుజరాత్ వాళ్ళు బ్రోకర్స్ వచ్చి మహారాష్ట్ర వాళ్ళకి అమ్ముతారు. మహారాష్ట్ర వాళ్ళు మన సైడ్కి ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అమ్మడం అంటే చేస్తుంటారు. ఏదైనా ఇప్పుడు మీరు ఇంత తిరుగుతున్నా అంటారు కదా, అదే బర్రె ఈడ ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, ఆడెందుకు అంత తక్కువ ఉంది అంటే ఏం చెప్తారు? అంతే అన్న, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న అన్నప్పటి నుంచి పెంచుతుంటారు. మన సైడ్ ఏం చేస్తారంటే ఒక 6 months 7 months కానీ దీన్ని మేపడం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మనలు కటింగ్ కానీ అమ్మడం లాంటివి చేస్తుంటారు.
అట్లా మన దగ్గరనేమో కాస్ట్ అక్కడ వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కొన్న వాటిని అక్కడ తీసుకెళ్ళి బఫెలోని చేసి పంపిస్తారు. వాళ్ళు మేపి పెట్టి చేసినందుకు కాస్ట్ ఎక్కువ. అలా ఇప్పుడు అది అక్కడ నుంచి తెచ్చుకున్న బర్రెని ఇక్కడ సెట్ చేయాలంటే అంటే మీరు ఏదో కొన్ని టిప్స్ చూసే ఉంటారు ఎన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు, అంటే ఒక వారం రోజుల్లో సెట్ అయితే ఇట్లా చేయరి, ఇట్లా ఈ తురుగు వెళ్తే బాగుంటుంది అన్న తురుగు ఏమని చెప్తారు? మనం అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు అయితే ఫస్ట్ మనము గేదెకి ఏం చేస్తామంటే మామూలుగా యాంటీబయాటిక్స్ ఇస్తాం, పెయిన్స్ తగ్గడం కానీ ప్లస్ దానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ గోమార్లు కానీ ఈ ట్రావెల్స్లో కొన్ని వెదర్కి చేంజ్ అయ్యడం మనకు ఇలా జలుబు లాంటివి ఎలా ఉంటాయో దానికి కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి. దానికోసం మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే పశువు వీక్ ఉన్నప్పుడు దానికి జెల్స్ మన యాంటీబయాటిక్ జెల్స్ తాగిపిస్తాం, కాల్షియం జెల్ కానీ లేదంటే ఇప్పుడు చూడి డెలివరీ అయిన దానికైతే బెల్లము అలా ఆమ్లం నూనె అలా కొంచెం తాగిపడం వల్ల కొంచెం తొందరగా రికవర్ అవుతుంది. అట్లా మనకు ఒక 6 నుంచి 7 days వరకు టైం పడుతుంది. ఇప్పుడు నార్మల్గా తెచ్చుకున్నాక ఒక ఫార్మర్ తీసుకున్నప్పుడు ఆయన షెడ్లో ఇప్పుడు ఆర్డర్ 20 చెప్తారు, ఇక్కడికి వచ్చినాక స్టార్టింగ్ లో 5 or 6 ఇస్తాయి. ఇప్పుడు ఆ సెట్ కావాలంటే ఎన్ని డేస్ పడుతుంది మీ ఉద్దేశం ప్రకారంగా? మన ఉద్దేశం ప్రకారం అంటే అది ఇప్పుడు హర్యానా నుంచి వచ్చే గేదెకు ఒక రేట్ ఉంటుంది, ఒక రకం ఉంటుంది. గుజరాత్ నుంచి వచ్చేదానికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మన లోకల్ నుంచి వచ్చినా కానీ వెదర్ చేంజ్ కావడం, పాలు వితికే టైం కానీ ఫుడ్ కానీ ఇవి కొంచెం చేంజెస్ ఉండడం వల్ల కూడా పాలు ఎక్కువ తక్కువ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అప్రాక్స్ ఎన్ని రోజుల వరకు సెట్ అవుతా అంటే ఏం చెప్తారన్న? మ్యాక్స్ అయితే ఒక గేదె సెట్ కావాలంటే 7 to 15 days అన్న. 7 to 15 days పడుతుంది, ఈజీగా పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నా ఎక్కువ శాతం గేదెలు ఉన్నాయి, ఒకటే ఏదో ఆవు ఉంది. ఎందుకు ఈ గేదెలకు ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు, ఆవులకు ఎందుకు ఇవ్వలేదంటే? మేము ఆవులు పెట్టి ఒక 7-8 lakhs లాస్ అయినాం ఆవులతో. ఎందుకు ఎట్లా? ఎందుకంటే మేము ఆవులను తేవడము హెవీ కాస్ట్ 1,90,000 అట్లా పెట్టి తీసుకొచ్చినాం. మేము ఎక్కువ బెంగళూరు నుంచి చింతామణి నుంచి తీసుకురావడము అక్కడ నుంచి ఇక్కడికి బాగానే ఉంటుంది. 1 day కరెక్ట్ ఆన్ టైం పాలు వినకపోవడము, వెదర్ సరిగా లేకపోవడము, వాటికి ఏంటంటే ఎక్కువ కూల్ ఉండాలి. బెంగళూరు సైడ్ ఎక్కువ కూల్ ఉంటుంది, మన సైడ్ కూల్ ఉండదు. వెదర్ అనేది డిఫరెన్స్ ఉండడం వల్ల ఆవు తట్టుకోలేకపోయింది మన దగ్గర. దానివల్ల ఈ హెవీ ఫీవర్ రావడము, టైంకు ట్రీట్మెంట్ అందక కూడా మన దగ్గర చనిపోయినాయి ఆవులు. ఇప్పుడు ఈ జర్నీలో మీరు ఆవులు పెట్టరంటారా గేదెలు పెట్టరంటారా? ఈ టైంకి అయితే ప్రజెంట్ ఉన్న టైంకి అయితే గేదెలే బెటర్. ఎట్లా? ఇప్పుడు మన దగ్గర వెదర్ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు మన దగ్గర మన లోకల్గా ఉన్న ఆవులు అయితే సెట్ అవుతాయి. బయట నుంచి తీసుకొచ్చిన ఆవులు మన దగ్గర తొందరగా సెట్ కావు. ఈ సమ్మర్కి అసలు సెట్ కావు. మీకు సెట్ కాకనే 8 లక్షలు లాస్ అయినాయి. అంటే ఎక్కువ డిసీజ్ వచ్చి చనిపోవడం వల్ల ఎట్లా? హెవీ డిసీజెస్ రావడం వల్లనే మనము వీటిని లాస్ అయినాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ గేదెలు ఉన్నాయి, జాతులు ఏమేమి ఉన్నాయి మామూలుగా బ్రీడ్లు? మన దగ్గర ఇప్పుడు వచ్చేసి బన్నీ, హర్యానా, దూలియా ఈ బ్రీడ్స్ ఉన్నాయి. ఎక్కువ మీరు దేనికి ఏ బ్రీడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారో? ఎందుకు మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదంటే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే గుజరాతీ బ్రీడ్ బన్నీకి, హర్యానా నుంచి వచ్చే గేదెలకు మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. ముర్రా కూడా ఉన్నాయి మన దగ్గర, ముర్రా కూడా. ఇప్పుడు జఫ్రాబాద్ ఎక్కువ పాలు ఇస్తాయి అంటారు, వీటి జోలికి ఎందుకు పోలేదంటే? వీటి జోలికి ఎందుకు పోలేదంటే అవి హై కెపాసిటీ, మిల్క్ కెపాసిటీ బాగానే ఉంటుంది, కాస్ట్ కూడా హెవీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవి ఎక్కువ మన దగ్గర తొందరగా చూడి కట్టాయి. ఓకే. అదొక దాని ఫీడింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది. దానికేసే ఫీడింగ్ లో మన దగ్గర ఈ హర్యానా గేదెని కానీ బన్నీ గేదెని కానీ రెండింటిని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బర్రెలు కొత్తగా తెచ్చినవి ఉన్నాయన్న? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర 8 బఫెలోస్ వచ్చినాయి. ఆ 8 బఫెలోస్ ఇక్కడ తీసుకోకుండా పర్టికులర్ అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి కారణం ఏం చెప్తారు మీరు? అక్కడ ఏంటంటే మనకు మిల్క్ కెపాసిటీ గ్యారంటీ అన్న. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మన కళ్ళ ముంగట్నే పాలు మనమే డైరెక్ట్ ఓన్గా ఇది గేదె, ఈ గేదెకి ఇన్ని పాలు అని చెప్పరు వాళ్ళు. అన్న 16 లీటర్స్ ఇస్తుంది అని చెప్పేసి అది 7 లీటర్స్ ఇస్తుంది అని గ్యారంటీ. ఈ బర్రె కెపాసిటీ ఇంత 14 లీటర్స్ అని చెప్తాడు, కానీ అది మ్యాక్స్ 13.5. ఒక ½ లీటర్ 1 లీటర్ డిఫరెన్స్ ఉంటది. అది 2 times చెక్ చేసుకో, 3 times చెక్ చేసుకో, అంతే కెపాసిటీ ఉంటది. అదే ఇప్పుడు ఇక్కడ కూడా మన ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో కూడా అట్లా చెక్ చేసుకొని తీసుకోమంటారు. అవును. మరి వాళ్ళ దగ్గర పోలేదు ఎందుకంటే? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదంటే అన్న, మనకు ఇక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక 10-15,000 రూపీస్ వాళ్ళు కూడా మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తారు. అక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ తిరగడము. ఇప్పుడు మనం వెళ్ళినా అక్కడ సపరేట్ వెహికల్ తీసుకుంటాం. ఒక వెహికల్ కు 1 kilometer 10 రూపీస్ చార్జ్ చేస్తాడు. మళ్ళీ మనకు అక్కడ హోటల్ రెంట్స్, మన ఫుడ్ ఇవన్నీ
కంపల్సరీ చార్జెస్ అవుతాయి. అందుకనే మనకు చార్జెస్ పెరుగుతాయి. ఇప్పుడు మీరేం చెప్తారు అన్న, కొత్తగా వచ్చే ఫార్మర్ ఈ లోకల్లో తీసుకుంటే బెటరా, లేదు అక్కడికి వెళ్ళి తక్కువ కాస్ట్ పడుతుంది అక్కడ నుంచి తీసుకుంటే బెటరా అంటే? అక్కడ నుంచి తీసుకోవడమే బెటర్. కాకపోతే ఏంటంటే అతనికి నాలెడ్జ్ ఉండాలి. అవును, నాలెడ్జ్ ఉండాలి. అంటే అక్కడ నుంచి వచ్చిన బఫెలోస్కి నాకు దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు అక్కడ కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి కదా, మీరు ఫేస్ చేసిన మోసాలు ఏంటి? ఫేస్ చేసిన మోసాలు అక్కడ గుజరాత్ లో అయితే మనకు ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేదు. మహారాష్ట్రలో ఫేస్ చేసినాం అసలు ప్రాబ్లమ్స్. మహారాష్ట్ర నుంచి కూడా తెప్పిస్తారు మనకు. ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసింది మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఏంటంటే మహారాష్ట్రలో వాళ్ళు సంతలలో కానీ గేదెను కొట్టుకొస్తే పాలు ఈవినింగ్ పాలు మరగట్టి మార్నింగ్ చూపిస్తారు అనమాట. అప్పుడు మనకు ఏమవుతుందంటే బఫెలో కోలుకోవడానికి టైం పడుతుంది, ప్లస్ పాలు కూడా డ్రాప్ అయిపోతాయి తొందరగా. అట్లా మనము మోసపోయినాం. అది 6 లీటర్స్ ఇచ్చే బఫెలో మార్నింగ్ ఏమో 9 లీటర్స్ ఇస్తుంది, మళ్ళీ ఈవినింగ్ మాత్రం 2-3 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే బఫెలోస్ అని తెచ్చుకురో, ఇప్పుడు అక్కడ మామూలుగా షెడ్లలో డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా, లేదంటే ఇప్పుడు మామూలుగా దళారులు అనేసి ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా? అంటే ఇప్పుడు మనకు గుజరాత్ వెళ్ళినా కానీ మనకు దళారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గేదెకు చార్జ్ చేస్తారు, 500 రూపీస్ 1000 రూపీస్ చార్జ్ చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి వెహికల్ కూడా వాళ్ళే చూపించి రెంట్ మనం కట్టుకోవాలి. వెహికల్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ వెహికల్ రెడీగా వస్తారు, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. వాళ్ళే ఎక్కడైతే రైతులు ఉంటారో జెన్యూన్ రైతుల దగ్గరికే తీసుకెళ్తారు. వాళ్ళు కూడా ఈ రైతు దగ్గర ఈ గేదెలు ఉన్నాయి చూసుకోవచ్చు. వాళ్ళు ఏ టైం మనం వచ్చే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు, పలానా రైతు వస్తున్నాడు కొనుక్కోవడానికి అని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు గేదెకు పాలు తీయరు. మనం డైరెక్ట్ 2 టైమ్స్ పాలు తీసుకోవచ్చు. వాళ్ళు మనకు దూడను వదిలిపెట్టేసి చెప్తారు, ఇది దూడ దీనికి సో అని చెప్పి చెప్పేస్తారు. మనం డైరెక్ట్గా మనమే పాలు విత్తుకొని మనం ముంగట్లే పాలు కొలుచుకోవచ్చు. ఓకే, కొలుచుకోవడం వల్ల మనకు మోసం అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు అక్కడ మీరు గేదెని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు అంత దూరం పోయి సెలెక్ట్ చేసుకున్నాం అన్నప్పుడు కూడా బెస్టే చూడాలి. ఇప్పుడు ఏదో ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు వీడికెళ్ళి అక్కడ అంత దూరం వెళ్ళి అక్కడ నువ్వు ఏదో ఆల్తూ పాల్తూ చూసుకున్నావు అనుకో, ఇక్కడికి వచ్చినాక లాస్ అవుతుంది. సో అక్కడ మీరు ఎట్లా చూసి సెలెక్ట్ చేసుకుంటారు అంటే? అక్కడ ఏంటంటే మనము బఫెలో క్వాలిటీని చూస్తాం, హైట్, పర్సనాలిటీ, అండర్ క్వాలిటీ, మిల్క్ కెపాసిటీ, బ్రీడ్ని చూసి తీసుకుంటాం మనం. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా క్రాస్ బ్రీడ్లు చాలా ఉంటాయి. బన్నీ నుంచి హర్యానా క్రాస్ బ్రీడ్లు ఉంటాయి, జాఫరాబాద్ నుంచి బన్నీ క్రాస్ బ్రీడ్లు ఉన్నాయి, హర్యానా నుంచి జాఫరాబాద్ కూడా క్రాస్ బ్రీడ్లు చాలా ఉంటాయి. అట్లా మనకు బ్రీడ్లు అనేవి క్రాస్ బ్రీడ్లు ఉంటే కూడా కొంచెం మిల్క్ కెపాసిటీ అనేది పెరుగుతుంటది. ఇప్పుడు హర్యానా నుంచి జాఫరాబాద్ కి క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు జాఫరాబాద్ మిల్క్ కెపాసిటీ రావచ్చు, హర్యానా మిల్క్ కెపాసిటీ రావచ్చు. బుల్ వచ్చిన డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ బఫెలో వచ్చినా కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఓసారి మిల్క్ కెపాసిటీ పెరగచ్చు తగ్గొచ్చు, చెప్పలేము. అది డిపెండ్స్ ఆన్ జెన్యూన్ పరం, దానివల్ల డిఫరెన్సెస్ ఉంటాయి మనకు. ఇంకోటి ఏంటంటే అట్లా వచ్చిన వాటి బఫెలోస్ కానీ బుల్స్ కానీ ఏంటంటే వెదర్ని కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యి తొందరగా మనకు అవైలబుల్గా వస్తాయి. ఇప్పుడు మీరు లాస్ట్లో లాభాలు అంటే అబద్ధం ఆడకుండా కరెక్ట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు అబద్ధం ఆడకుండా అంటే మనం ఒక స్టెప్ ఎక్కుతున్నాము, ఒక 2 స్టెప్పులు డౌన్ అవుతున్నాం. అది ఎప్పుడు అని ఏమి చెప్పలేము, డిపెండ్స్ ఆన్ టైం. అది ఒకసారి లాభాలకు వెళ్తారు, ఒకసారి లాస్ లోకి వస్తాం. కానీ ఇడిచిపెడతలేదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. కష్టంతో చేస్తే ఎప్పుడైనా లాసులనే ఉంటాం, ఇష్టంతో చేస్తే సక్సెస్ ఉంటాం. ఒక్కసారిగా అంతా లాస్ అయినాం, నెక్స్ట్ మంత్ ఈ లాస్ ఎందుకు వచ్చింది? ఫీడింగ్ వల్ల లాస్ వచ్చిందా, లేకపోతే వెదర్ వల్ల లాస్ వచ్చిందా, కస్టమర్ టైంకు పాలు తీసి మనం సప్లై చేయకపోతే కస్టమర్ మానేసిండా, పాలు బాగాలేక ఎందుకు బాగాలేవు, దాన్ని కూడా మనము వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం సక్సెస్ లాస్ అనేది తెలుస్తుంది. ఇది ఈరోజు మన వీడియో అన్న. సో మీకు ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీ నుంచి నాకు ఎంత సపోర్ట్ వస్తే నేను అన్ని వీడియోలు చేయగలుగుతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.